పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రజనీకి కులపిచ్చి ఎక్కువ. రజనీ కాపు, అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేస్తే సహించలేకపోయారు, పార్టీ లైన్ దాటి ఖండించారు అని టీడీపీ వారు జనసేన నాయకులు అంటున్నారు. అదే జోగి రమేష్ ఇంటిపైన దాడి చేస్తే ఎందుకు ఆ స్థాయిలో స్పందించలేదు, అంబటి రాంబాబు ఇంటిపైనే దాడి చేస్తే నిప్పు పెట్టారని ఎందుకు చెలరేగిపోయారు, అంబటి రాంబాబు గారు కాపనా లేదంటే సాటి న్యాయవాదనా లేదంటే రాజకీయ నాయకులు పక్కపక్కనే ఒకటే వీధిలో ఉన్నారనా ఏంటి అసలుకి అని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు బయట చర్చించుకుంటున్నారు. మీరేం సమాధానం చెప్తారు వాళ్ళకి? కులపిచ్చి ఉంటే అమరావతి రాజధాని రైతులు ఎవరంటారు? వాళ్ళు ఏ కులమో నాకు తెలియదు. ఓకే, మీకు తెలంగాణ దిశ కేసులో 4 చనిపోయారు. ఈ రోజుకి వాళ్ళు ఏ కులాలో ఇప్పటికీ కూడా నాకు తెలీదు. ఎస్సీలు అయితే కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు కాబట్టి ఏదో బీసీ కమ్యూనిటీ నాకు తెలియదు. అడ్వకేట్ గా ఫేమ్ తెచ్చుకోవడానికి అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. ఒక రాజకీయ నాయకులు ఇక్కడ పేరు అడ్వకేట్ గా పేరు తెచ్చుకుని అక్కడ చేశారు. అక్కడ పేరు అక్కడ మీలాంటి అడ్వకేట్లు జర్నలిస్టులు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మైక్ ఎందుకు పెట్టలా? అక్కడ ఫేమ్ గురించి కాదు, ప్రాణాలతో పోరాడి చేసిన పని. ఎవరు ఫీజు ఇవ్వడు, అది కేసు చివరి వరకు ఉంటే ఫేమ్ వచ్చింది. మధ్యలో పోతే మీ బొట్టోడు దారిన పోయేదానికి కూడా చెప్పడు. అప్పట్లో ఒక ఇంటర్వ్యూకి వచ్చిందయా, మధ్యలో బస్సు యాక్సిడెంట్ అన్నారు, ఎవడేం చేశాడు మనకు తెలియదు అని చెప్పుకోవడానికి కూడా పనికిరారు. ఫేమ్ అనే పిచ్చి మాట అలాంటి కేసుల్లో వాడకూడదు. అది పీకల లోతు ప్రాణాలకు తెగించి కరోనా టైంలో ఆర్టీసీ బస్సుల్లో పోయి చేసాం. చక్కగా మంచిగా కోట్ వేసుకుని ఏసీ సీట్లో కూర్చొని 1-to-1 ఇంటర్వ్యూ చేయలే. అమ్మాయిని అత్యాచారం చేయడం కరెక్ట్ అంటారా? అమ్మాయిని అత్యాచారం చేసింది వాళ్ళు కాదు, ఎవరో పెద్దోళ్ళని దాచిపెట్టి పేదోళ్ళని ఇరికిచ్చారు. అదే ప్రత్యూషారెడ్డి గారు ఫైల్ పట్టుకొని సజ్జల గారి అదేంటి మన సజ్జనార్ గారి చుట్టూ తిరుగుతుంటే తెలుసు కదా, మొన్నే కదా రెడ్డి గారు ఎవరో పేరు బయటకు వచ్చి సుప్రీంకోర్టు 23 సంవత్సరాల తర్వాత 4 వారాల్లో లొంగిపోయా అని 23 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అది ప్రత్యూషాది, యాక్టర్ ప్రత్యూషాది. మీరు టేకప్ చేసింది అంతకుముందు తెలంగాణ దిశ కేసు. దానికి దీనికి సంబంధం ఇది 23 సంవత్సరాల కిందడి. ప్రత్యూషాది ఆత్మహత్యకు ప్రేరేపించడము, ఆత్మహత్యకు ముందే అత్యాచారం జరగడము ఇవన్నీ ఓకే. నిన్న జడ్జిమెంట్ వచ్చింది లొంగిపోమనేసి. అంతకుముందు 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు, దానికే కట్టుబడి లొంగిపోమని ఇచ్చింది. అది వేకే. మీది దిశ కేసు విషయం గురించి మాట్లాడేది. దిశ కేసులో కూడా ఒక పెద్దోడు ఉన్నాడు, 4 పేదోళ్ళని బలి చేశారు. ఎవరు మేడం? ఎవరో పెద్దోడు పట్టుకునే కాడికి ఇక సత్యంబాబు కేసులో, ఆయిషా మీరా కేసులో ఎవడా పెద్దోడు చెప్తే చెప్పండి మీరు. అదే మనకి కాదు, ప్రపంచం మొత్తం తెలిసింది. పాపం గౌరవ పోలీసు వారికి తెలియదు, మరి మీకు తెలియదు, నాకు తెలియదు. సరే సత్యంబాబు నిర్దోషం అన్నప్పుడు దోషం తెలంగాణ పోలీసులకు తెలియకుండానే ఎక్కడో గుంటూరులో న్యాయవాద వృత్తి చేసుకుంటున్న రజనీకి ఎలా తెలిసింది? అక్కడ దోషులు మాత్రం వాళ్ళు కాదు, ఎలా తెలుసు? అరే ఎలా తెలుసు అంటే ఒక చిన్న లాజిక్. నేను ఒక లేడీగా ఎవరికైనా ఒక పెన్ ఇస్తే బ్యాంకులో అది ఇచ్చే వరకు అక్కడే నుంచుంటా. ఎవరన్నా ఒక ఫోన్ మాట్లాడుకుంటానంటే ఆ ఫోన్ వాళ్ళకి స్పీకర్ ఆన్ చేసి మనమే ఇస్తాం కానీ ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వం. ఓకే, ఒక ఆడపిల్లగా సరే, ఒక ఆడపిల్లం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి అందులో మధ్య తరగతి వాళ్ళం. అర్ధరాత్రులు 9:30 టయానికి బండి పంచర్ అయితే మధ్య తరగతి అరే ఆ వెటర్నరీ డాక్టర్ కాదు, వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఫోన్ మాట్లాడతా వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తే ఏం చెప్పింది, బండి పంచర్ అయింది, ఎవరో 4 బూచోళ్ళలాగా ఉన్నారు, వాళ్ళకి బండి పంచర్ వేయించుకురమ్మా నాన్న ఇచ్చాననింది. ఇంట్లో వాళ్ళని అడగండి లేడీస్. తెలియని వాళ్ళకి అనుమానాస్పదంగా ఏ కార్ డ్రైవర్లకో, కారు ఓనర్లకో, లేకపోతే టోల్ గేట్ పక్కనే కాబట్టి డిపార్ట్మెంట్ రోడ్కో ఇస్తారు. కానీ తెలియని వారికి, బూచోళ్ళలాగా ఉండే వాళ్ళకి బండి ఇచ్చి పంచర్ వేయించుకురమ్మంది. ఓకే, అక్కడ కూడా నమ్ముదాం. కానీ ఆ దగ్గరలో ఉన్న పంచర్ షాపులు ఎక్కడా లేవు. వాళ్ళు అదే బైక్ మీద 2 పట్టుకొని వచ్చి పెట్రోల్ కొట్టించుకున్న విజువల్ తప్ప ఆ అమ్మాయి వాళ్ళని ఎత్తుకెళ్తున్న విజువల్, ఆ అమ్మాయి వాళ్ళని లారీ ఎక్కించిన విజువల్, ఆ అమ్మాయి వాళ్ళని టోల్ గేట్ దాకిన విజువల్ ఎక్కడ చూపించాల. పంచర్ షాప్ కూడా లేకుండా, బండి పంచర్ వేయకుండా ఒక బండి మీద 2 ప్రయాణించి దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా ఎలా వచ్చారు అంటే, ఒకటి పంచర్ అన్న వేయించి ఉండాలి, లేదు పంచర్ షాప్ వాళ్ళు లేడు. మరి బండి పంచర్ అన్నా అవ్వలేదు. మరి బండి పంచర్ అవునప్పుడు అమ్మాయి ఫోన్లో ఏం చెప్పింది, నా బండి పంచర్ అయిపోయింది, నేను ఇప్పుడే వచ్చాను ఫంక్షన్ నుంచి, రేపు పొద్దునే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు బండి అక్కడ పెట్టి రా అని చెల్లి అడుగుతున్నా, లేదు పంచర్ వేయించుకొచ్చేస్తున్నాడు, ఎవరో 4 బూచోళ్ళలాగా ఉన్నారు అని మొత్తం విజువల్ ఆడియో రికార్డింగ్. ఒక్క విజువల్ ప్రజెంటేషన్ కూడా సిర్పూర్ గారు కమిషన్ ముందు వాళ్ళు ప్రజెంట్ చేయాలి. దీనికోసం మీలాంటి వాళ్ళు కోడిగుడ్లు వేసారా, రాళ్ళు వేసినారా, ప్రశ్నలు సంధించారా, అందరికీ సమాధానం చెప్పుకుంటా 2.5 సంవత్సరాల తర్వాత కొన్ని సజ్జనార్ గారికి ఇంత తెలియకపోయిందేమో పాపం కదా. సజ్జనార్ గారికి తెలియకపోయిందా, పొలిటికల్ ప్రెజర్ ఉందా, లేకపోతే 4 ఒకేసారి ఎన్కౌంటర్ ఎలా చేసేస్తారు?
రివాల్వర్ మీ చేతికి ఇచ్చినా మీరు కాల్చడం చేతగాడు, దానికి పిన్ ఉంటుంది, దానికి బుల్లెట్స్ ఉంటుంది, దానికి రేంజ్ ఉంటుంది, షూట్ ప్లానింగ్ ఉంటుంది. ఇవన్నీ నాకైతే ఏం తెలియదు, మీకు ఇన్ని తెలిసే? సార్ మేము యాజ్ అన్ అడ్వకేట్ గా మాకు ఆ ప్రొఫెషన్ లో గన్ను పెట్టుకుంటే గన్ను ఉందా మీకు? గన్ను లేదు నాకు సార్. తెలియదు, గన్ను డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు నేను. సార్ మాకు గన్ను లేదు, కానీ ఢిల్లీలో మాతో పాటు పనిచేసే సుప్రీంకోర్టు, మా సీనియర్లు సుప్రీంకోర్టు అడ్వకేట్ల వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంటుంది సార్. మీతో పాటు పనిచేస్తారు సుప్రీంకోర్టులో? సుప్రీంకోర్టులో పనిచేసే అడ్వకేట్ ఆన్ రికార్డుల దగ్గర కొంతమంది దగ్గర ఉండేవి. దాని గురించి మాకు కొంత అవగాహన ఉంది. అది పాయింట్ బ్లాక్లు ఎలా చేస్తారు, దాన్ని ఎలా లోడ్ చేస్తారు, దానికి పిన్ ఎక్కడ ఉంటుంది, అలా తీయంది ఎలా కాల్చడానికి లేదు, AK-47 ఎన్ని బుల్లెట్లు ఉంటాయి, మిగతా దానికి ఎంత ఉంటాయి, పాయింట్ బ్లాక్ అంటే ఎక్కడ కాల్చాలి, ఎక్కడ కాలిస్తే మనిషి చనిపోతారు, అన్నీ తల మీద గుండె మీద కాల్చినారు. పరిగెట్టేవాడికి తెల్లవారుజామున 4ంటికి మసక చీకట్లో పూర్తిగా మంచు పడే నిర్మానుష ప్రదేశంలో టార్గెట్ ఫినిష్ చేయడానికి వాడు అక్కడే ఉండి నుంచుంటే కాలిస్తే తప్ప ఇన్ని మీటర్ల దూరంలో కాల్చారా, అన్ని మీటర్ల దూరంలో కాల్చారా, మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేది. కరెక్ట్ మేడం. సో ఇక్కడ దొరికింది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ సీనియర్లతో కేసుల విషయం కాకుండా పిస్టల్ గురించి మాట్లాడతారంట. పిస్టల్కి పిన్ ఎలా ఉంటుంది, ఎట్లా కాలుస్తారు, పాయింట్ బ్యాంక్లు ఎలా పెడతారు, ఏం కథ అని మీరు తెలుసుకుంటారన్నమాట అవి కదా. సార్ అమ్మ మా దగ్గర లైసెన్స్ అవునా సార్, ఉందా సార్? సార్ ఒకసారి మేము చూడొచ్చా సార్? ఒకసారి చూపించండి సార్. సార్ బాగుంది సార్. సార్ ఇది ఇలాగ డైరెక్ట్ షూట్ చేస్తారు అమ్మ, మనకు అలాంటి తెలియదు ఇవన్నీ చెప్తారు కదా. దీనికోసం ఉన్న ప్రొఫెషన్ మొత్తం మానేసుకొని గంటలు కేటాయించాం కదా. ఏదో ఆయన దూరం నుంచి చూపిస్తారు, అంతేగాని రివాల్వర్ మన చేతికి కూడా అప్పచెప్పరు. ఎందుకంటే చాలా కేర్ఫుల్ ఎవరు అప్పచెప్పరు, ఎందుకంటే వాళ్ళు ప్రతి బుల్లెట్ కి సమాధానం చెప్పాలా. ఎవరన్నా రివాల్వర్ తీసుకొని పారిపోయారు అనుకోండి, అప్పుడు ఇతను అరెస్ట్ చేసేస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ రివాల్వర్ ఇచ్చేటప్పుడే ఆ బుల్లెట్లు ఇన్ని మంత్స్కి మార్చాలా, ఇన్ని మంత్స్కి పెట్టాలా, దానికి సమాధానం చెప్పాలా, అది మీ దగ్గరే ఉండాలా, సెక్యూర్ మోడ్లో ఉండాలా, ఇంకోటి చాలా ఉంటుంది.